శ్రీశక్తి భక్తి ఛానల్. ఓ స్వాములార మా స్వాములార 18 మెట్ల పవిత్ర తిన్నారా. ఓ స్వాములార మా స్వాములార మెట్టు మెట్టు చేసే మేలును గన్నారా. ఓ స్వాములార మా స్వాములార అయ్యప్ప సన్నిధి అద్భుతమైనది. ఓ స్వాములార మా స్వాములార ఒకటవ మెట్టున కాలు పెట్టంగానే మనలోని కామం తొలగిపోతుందంట. రెండవ పడికట్టు మీదికెక్కంగానే కోపమన్నదే అనగారుతుందంట. మూడవ మెట్టున కాలు పెట్టంగానే మనలోని లోభము రూపు మాసేనంట. ఓ స్వాములార మా స్వాములార 18 మెట్ల పవిత్ర తిన్నారా. ఓ స్వాములార మా స్వాములార మా స్వాములార 18 మెట్ల పవిత్ర తిన్నారా. ఓ స్వాములార మా స్వాములార నాలుగవ మెట్టున కాలు మోపంగానే మోహమన్నదే మాయమవుతుందంట. ఐదవ పడికట్టు మీదికెక్కంగానే మదనమన్నదే మనను విడిచిపోతుందంట. ఆరవ మెట్టున కాలు పెట్టంగానే మత్సర్యమే మనకు దూరం అవుతుందంట. ఓ స్వాములార మా స్వాములార 18 మెట్ల పవిత్ర తిన్నారా. ఓ స్వాములార మా స్వాములార మా స్వాములార 18 మెట్ల పవిత్ర తిన్నారా. ఓ స్వాములార మా స్వాములార ఏడవ మెట్టున కాలు పెట్టంగానే దూరాల వాట్లు దూరమైతాయంట. ఎనిమిదో పడికట్టు మీదికెక్కంగానే అష్టదరిద్రాలు. శంఖవరం మఠం అన్నవరం చెరువులో ఉన్నటువంటి ఈ ఆంధ్ర శబరిమల అయ్యప్ప దేవస్థానం వద్ద ఇప్పుడు మనం అందరం ఉన్నాం. స్వామి మీ పేరు చెప్పండి. నా పేరు కుసుమంచి శ్రీనివాసరావు అండి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి మన లోపలికి రావాలంటే 27 కిలోమీటర్లు ఉందండి. 27 కిలోమీటర్ల లోపలికి రావాలంటే కనీసం ఎంతో భయంకరమైన అడవిలాగా ఉంది. ఈ అడవిలోని మరి భక్తులందరూ కూడా ఇంత దూరం వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారంటే దాని యొక్క విశేషత గురించి మీరు చెప్పగలుగుతారనేది మేము చెప్పగలుగుతున్నాం అండి. స్వామి శరణం బాబు. స్వామివారు నేను రాజమండ్రిలో ఉంటాను. నా జన్మక్షేత్రం శంఖవరం పుట్టి పెరిగింది. రాజమండ్రిలో వ్యాపార రీత్యా స్థిరపడ్డాం. స్వామి దగ్గరికి అనేక మార్లు వెళ్ళడం జరిగింది. ఒకరోజు స్వామి కల్లో కనిపించి నాకు దృశ్యంలో మరో శబరిమల కట్టాలి పడుకున్నావు ఇటు లెగు అని చెప్పేసి 2-3 సార్లు తట్టి లేపారు. దేంటి శబరిమల కట్టమంటున్నారేటని చెప్పేసి ఉలిక్కిపడి లేచాను. నేను లేచి చూసేసరికి నా స్వప్నం నాకు పూర్తిగా అర్థమైంది. నాకు స్వామి కనిపించారు కొండల మధ్య మణికంఠుడు పట్టు వస్త్రాలతో ఆభరణాలతో కనిపించి నన్ను లేపి చెప్పినట్టుగా నాకు నిర్ధారణ అయ్యింది. అది భ్రమ భ్రాంతి కాదు, ఇది వాస్తవం స్వామి చెప్పారని నేను నిర్ధారణ చేసుకున్నాను. నేను అనుకున్నాక భక్తులందరినీ కోరాను, ఇలా కడదావా ఏంటి అంటే మరి చాలా ఆలయాలు ఉన్నాయి కదా కట్టండి, హైవే పక్కన ఎక్కడ చోట కడదామన్నారు. హైవే పక్కన కాదు, నాకు కొండల్లో కనిపించారు కాబట్టి ఆ సంకల్ప బలం ఎలా పెరిగిందంటే ఆయన ఇచ్చిన ఆశీస్సులే, స్వామి ఇచ్చిన ఆలోచన, ఆయన ఆశీస్సులు. కొండల్లో కట్టాలి, శబరిమల కట్టాలని కోరిక కలిగింది. కారణం ఆయనే, లేకపోతే మనం ఎవరం అని చేత ఏంటంటే అందరితో నచ్చ చెప్పాను, మనం కొండల్లో కడదాము, శబరిమల కడదామని చెప్పేసి 4-5 ప్రదేశాలు చూసాక శంఖవరం నా సొంత ఊరు, నేను పుట్టి పెరిగిన నా జన్మక్షేత్రం కాబట్టి నా ఊరు, నా జన్మక్షేత్రం ప్రపంచ పట్టణంలోకి వెళ్తుంది ఒక శబరిమల కడితేనని మళ్ళీ ఒక స్వార్థంతో నా ఊరి మీద ఉన్న మమకారంతో మరి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చుట్టూ 18 కొండలు ఉన్నాయి. కానీ చాలా చోట్ల ప్రదేశాలు చూశాను, కానీ ఈ ప్రదేశంలోకి వచ్చాక అడుగు ముందుకు పడట్లేదు. నాకు ఏది అది ఎలా అయిపోతుంది, మనసు అదలా వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆ స్వామి శక్తి ఏమో ఏటో వైబ్రేషన్ కథలను ఇవ్వట్లేదు. 4-5 సార్లు ప్రయత్నించిన కథలకు మనస్కరించలేదు. ఓ స్వామి ఆపుతున్నారు, ఇక్కడ కావాలన్నమాట, ఇక్కడే కోరుతున్నాడు ఆయన అని చెప్పేసి అనిపించి కొండలు 18 ఉన్నాయని గ్రహించి స్వామివారి 18 కొండల మధ్య మనం భూమి ఏర్పాటు చేసుకుని స్వాములందరినీ 1,00,000 మందిని తీసుకొచ్చి శంకుస్థాపన చేశాను. రావడానికి దారి లేదు.
నడిచి వచ్చాను, తర్వాత సైకిల్ మీద వచ్చాను, తర్వాత బాట తయారు చేసుకుని ఇలా వచ్చాను. అసలు దారి లేకపోతే దారి లేని చోట నేను ఎందుకు వచ్చానో నాకే అర్థం అవ్వట్లేదు. ఆయన తీసుకొచ్చాడు. కాబట్టి ఇక్కడ శబరిమల లేని వారికి ఇక్కడ ఏర్పాటు చేద్దాం. అందుకే స్వామి ఏదో కారణం ఉందని నాకు అనిపించి చుట్టూ 18 కొండల మధ్య, అంటే 18 సంఖ్య అంటే చాలా గొప్పది, అయ్యప్పకి ఇష్టమైన రోజు సంఖ్య కాబట్టి 18 కొండల్లో శంఖవరం నా ఊరు కూడా ఉంది. ఇక్కడ అన్నవరానికి చేరువలో ఉంది. స్త్రీలు అక్కడికి వెళ్ళలేరు కాబట్టి స్వాములు కూడా చాలామంది అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. అక్కడికి వెళ్ళకపోతున్నామని నాతో చెప్పారు. 28 సార్లు మాల వేసుకున్నాను. చాలామంది ఒకసారి వెళ్ళో 2 సార్లు వెళ్ళో 10 సార్లు చాలాసార్లు వెళ్ళకపోతున్నామని కొన్ని బాధలు చెప్పారు. అందుకేనేమో స్వామి ఇక్కడ కట్టించమన్నారని భక్తుల ఆశీస్సులతో, స్వామివారి ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 1,00,000 మందిని తీసుకొచ్చి శంకుస్థాపన చేశాను, 1,00,000 మందిని తీసుకొచ్చి ప్రతిష్టాపన చేశాను. ఆ 9 సంవత్సరాలు పూర్తయింది. 2011లో ప్రతిష్టాపన జరిగాక ఆంధ్ర అయ్యప్ప శబరిమల గుడి ఎక్కడుందన్నా తెలుస్తలేదే భక్తులకి, మనం ఏదో ప్రచారం చేయకపోతే ఎలాగని అందరూ నన్ను అడిగారు. ఏమోనయ్యి ఆయనే చేసుకుంటాడు, నేనేమన్నా ఆయనే కట్టించాడు, ఆయనే చేసుకుంటాడు అన్నాను. ఆ అమృతవాక్యాల కింద అనిపించాయో ఏటో ఆయన అమృతమూర్తి కదిలి కేరళ రావద్దు ఈ సంవత్సరం 2020లో ఎప్పుడు అలా అనలేదు. అయ్యప్ప రావద్దు అని చెప్పి ఇక్కడ రప్పించుకుంటున్నాడు. ఆ మహత్యం ఇక్కడ నిర్మించాడు. అంటే అక్కడి నుంచి ఇక్కడ దిగి వచ్చాడు. నా నమ్మకం, నా విశ్వాసం. కాబట్టి భక్తులందరినీ కోరేది ఏంటంటే, ఇక్కడ నేను అయ్యప్పని 3 విషయాలు కోరుతున్నాను. అయ్యప్ప నా కళ్ళలో కనిపించి కట్టించుకున్నావు అయ్యా. కోట్లాది మంది భక్తులు ఉండగా ఈ బాధ్యత నాకు అప్పగించేంత అదృష్టవంతుడిని చేసావు. చాలా సంతోషం. కానీ తృప్తి కలగట్లేదు. ఇంకా 3 కోరికలు ఉండిపోయి. 3 ఏమిటయ్యా అంటే, 1 ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు ఏదో కష్టం కోరుకో చెప్పుకుంటాడు, అది నెరవేరేలా దీవించాలి. 2 ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు యాత్ర దారిలో ఏ ఆటంకం జరగకుండా, ఆపద కలగకుండా ఇళ్ళకి చేరుతూ ఉండాలి ప్రతిరోజు. 3 ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఆంధ్ర అయ్యప్ప దగ్గరికి వెళ్ళి వచ్చాక నా కుటుంబం బాగుందని ఆనందపడుతూ ఉండాలి, పరిస్థితులు బాగుపడ్డాయని చెప్పుకోవాలి. ఈ 3 నువ్వు నెరవేర్చు. అందుకు నా యొక్క ఆత్మని, నా ప్రాణాన్ని నువ్వు స్వీకరించి నీ 18 మెట్లో కలిపేసుకో. ఏ క్షణం కావాలంటే ఆ క్షణంలో నువ్వు కలిపేసుకుని నా మీద నుంచి భక్తులు వచ్చి నీ దగ్గర శరణం ఇరుముడి తెస్తారు. ఆ మనసు కరిగి నా బయ నుంచి వచ్చే భక్తులందరినీ ఇంకా బాగా దీవించాలి. అంతేకాదు భక్తులందరి పాదాల్లో నువ్వు చోటిప్పించు. భక్తులందరి పాదాల్లో నా శ్వాస ఉండాలి. ఎందుకంటే ప్రతి భక్తుడు ఆంధ్ర అయ్యప్పని దండం పెట్టుకో, ఎవరైతే దండం పెట్టుకుంటారో కుటుంబ సమేతంగా రోజు ఒకసారి తలుస్తారో వాళ్ళ గుండెల్లో నువ్వు ఉండాలి. మరి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి. కాబట్టి వాళ్ళ ప్రతి పాదంలోనే నేను ఉండేలా చూడు. ఆంధ్ర అయ్యప్పని పైకి చూస్తే నువ్వు కనబడాలి, వాళ్ళ పాదాలు చూస్తేనే కనబడాలి. అటువంటి అదృష్టాన్ని నాకేం వద్దు. నా శరీరం దేహం అన్నీ తీసేసుకో క్షణంలో. నా ఆత్మని దేవుడు కలిపేసుకో. భక్తులు నియమించు. భక్తులు ఆపదగా కూడా కాపాడాలి. ఇంటికి వెళ్తుండాలి, వాళ్ళ కోరికలు నెరవేరుతూ ఉండాలి. ఆటో ఉన్న కారు కొనుక్కో. ప్రతి రకంగా అందరూ కూడా స్థాయి పెరగాలి. ఆంధ్రప్రదేశ్లో వచ్చాక నాకేంటి కత్తులు లాంటి కొనుపాలని కష్టం వచ్చినాక ఆంధ్ర అయిపోయి చెప్పి గర్వంగా చెప్పుకోవాలి. ఆ స్థితిలో భక్తులు కల్పించి వాళ్ళందరి పాదాలను చోటిప్పించు. కేరళ నుంచి నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, నాకు తెలుసు. మరి నువ్వు వాళ్ళ గుండెల్లోకి ఎందుకు వెళ్ళావు? వాళ్ళు కోరుకుంటే ఎవరైతే తలుస్తారో ఆ గుండెల్లోకి వెళ్ళి నిలవండు. అక్కడ నేను ఉంటాను పాదాల్లో. కిందకు చూడగానే, పాదాల్లో చూడగానే నేను ఉండేలాగా నువ్వు వరవి. వాళ్ళ కష్టాలు కడదేరేలాగా, నేను మొరాయించుకునేలాగా నాకు వరవి అని చెప్పేసి కోరుకుంటున్నాను స్వామి. అయితే మీరు అన్నట్టుగాను ఆంధ్ర అయ్యప్ప, ఆంధ్ర శబరిమల అంటున్నారు. కానీ ప్రజల్లో ఉండే ఇది ఏంటంటే, ఆంధ్ర శబరిమల అనేది ఒక ద్వారపూడి దగ్గర ఉందనేది జనాల్లో ఒక మంచి సంకేతం వెళ్తుంది. అయితే మరి ఈ సంకేతాన్ని మీరు ఎందుకని పబ్లిక్ చేయలేకపోతున్నారు? ద్వారపూడి అనేది కనకరాజు గురుస్వామి గారు ఎంతో తపస్సు చేసి మహామహులు ఆ యొక్క గుడిని కట్టారు. ఎంతో తపస్సు చేస్తేనే కానీ కట్టలేరు. మహామహులు కట్టారు. ఆయనకు అదృష్టం చాలా బాగుంది, కట్టాడు. ఎంతోమందికి కేరళ వెళ్ళలేరు, అందరికీ ఆశ్రయం ఇచ్చాడు ఆయన. ఆ అయ్యప్ప అలా కనిపించి ఆయన కూడా చేయించాడు. ద్వారపూడి క్షేత్రానికి కూడా మన పేరెట్టడానికి సరిపోం. కానీ మళ్ళీ అయ్యప్ప ఏమనుకున్నాడు, కొండల్లో ఉండాలనుకున్నాడు, స్వప్నంలో కనిపించి ఇది కట్టించుకున్నారు. అంటే మేము అనేది అక్కడ కట్టారు, ఇక్కడ కట్టలేదు మేము అనట్లేదండి. అక్కడ యొక్క అంత పబ్లిక్ రోడ్లో ఉన్నటువంటి దేవస్థానం ఇది ఎక్కడో చెట్టడివి. అంటే మేము రావడానికి కూడాను బస్సు వేసుకొని వచ్చినా కూడా మేము భయపడేటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటిది ఇంత కొండల్లోకి వస్తున్నారంటే, ఇప్పుడు ఒక తిరుపతి వెంకటేశ్వరం దగ్గరికి వెళ్తున్నామంటే అక్కడ ఎంత మహత్వం ఉందని, అన్ని చోట్ల వెంకటేశ్వర దేవస్థానాలు ఉంటాయి, కానీ తిరుపతి ప్రత్యేకంగా వెళ్తున్నారు. మరి ఇక్కడ కూడా భక్తులు అలాగ రావడానికి గల ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అంటే కొండలండి. ప్రకృతి వాతావరణం. అయ్యప్పకి ఏది ఇష్టం? కొండలంటే ఇష్టం. ఇంకా ఏది ఇష్టం? వనయాత్ర ఇష్టం. నడిచి వచ్చేవాళ్ళంటే కరుణించేసి ఆయన దిగిపోతాడు కొండ నుంచి. అందుకే 2 కిలోమీటర్లు వనయాత్ర చేశాను. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా భక్తులు కారులో వచ్చేస్తుంటే గడ్డం పెట్టి బతిమాలాను, బాబు 1 కిలోమీటర్ నడిచిరా నాన్న, కుటుంబం బాగుంటుందా, ఆయనకి ఇష్టమైన వనయాత్ర చేయి నాన్న అని గడ్డం పెట్టి బతిమాలాను అనమాట. పాప అలాగే ఆనందపడి నడిచి వస్తున్నారు. ఆయనకు వనయాత్ర అంటే ఇష్టం, కొండలంటే ఇష్టం, అడవులంటే ఇష్టం, ఏకాంత స్వరూపుడు. కాబట్టి ఆయనకి ఇష్టమైంది చేస్తే బాగుంటుందని భక్తులు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది అంతే. అలాగే మరి విజయవాడ శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో చేసినటువంటి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ అర్చకులు కూడా మన వినుకోట శ్రీనివాసరావు గారు ఇక్కడే ఉన్నారు. మరి ఆయన కూడాను ఏం చెప్తారు అనేది, అంటే ఆయన ప్రతి సంవత్సరం కూడా
ప్రతి సంవత్సరం కూడా తన శిష్యులతోనూ ఈ దేవాలయానికి వస్తున్నారు ఇక్కడికి. మరి వారికి కూడా ఈ యొక్క అనుభూతి ఏంటనేది మనం ఆ పంతులు గారి దీంట్లో తెలుసుకుందాం. మీ పేరు చెప్పండి. నా పేరు విన్నగూడ శ్రీనివాస్ శర్మ అండి. వాక్ సెంటర్ వీరాంజనేయ స్వామి దేవస్థానం విజయవాడలో అయ్యప్ప స్వామి టెంపుల్ 23 సంవత్సరాలు పనిచేస్తున్నాను. నేను అయ్యప్ప స్వామి దీక్ష కూడా వేసి 23 సంవత్సరాలు. 23 సంవత్సరాల నుంచి నాతో పాటు 41 మందిని శబరిమల యాత్ర తీసుకువెళ్ళి వాళ్ళకి అన్ని చూస్తూ ఉంటాను. ఈ సంవత్సరం శబరిమల యాత్ర లేదని చెప్పి ఈ స్వామివారు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. మన ఆంధ్ర శబరిమల ఉండగా అక్కడ శబరిమలకి ఇంటికి వెళ్ళటం మన దేశంలో మన ఆంధ్ర శబరిమల అభివృద్ధి చేసుకుందామనే ఉద్దేశంతో మా గుళ్ళోకి వచ్చే ప్రతి భక్తులకి కూడా రమ్మని చెప్పి ఇక్కడ పిలిపించాం. ఎక్కడో కేరళ అయ్యప్పని చేస్తున్నాం డెవలప్, మన ఉన్న చోట మనం డెవలప్ చేసుకోవాలి కదండి ఎవరైనా అనే ఉద్దేశంతో మా గుళ్ళోకి వచ్చే ప్రతి భక్తుడు కేరళ ఎవరు రావద్దని శబరిమల యాత్ర చెప్పిందండి. అయినా సరే మన అయ్యప్పలందరికీ తీసుకొచ్చి దాదాపు ఇక్కడికి నా అయ్యప్ప భక్తులు 100 మంది వచ్చారండి. ఇంకా మా వచ్చే దేవాలయంలో ప్రతి భక్తుని రమ్మని చెప్పి ఇక్కడ అయ్యప్పని దర్శనం చేసుకుంటే కష్టాలు పోయి సుఖ సంతోషాలతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేదిన కాదండి. అంటే ఇవాళ మీకు ఈ యొక్క 27 కిలోమీటర్లు చెట్టడవిలో ఉన్నటువంటి ఈ దేవాలయం మరి గురుగారు మీకు ఎలా పరిచయం అయ్యారు? మరి మీకు అలా యొక్క ఈ వార్త అనేది ఎలా మీకు దగ్గరికి చేరగలిగింది? ఇంతకుముందు స్వామివారు చెప్పినట్టు ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో మా గుళ్ళో అయ్యప్ప స్వామి గుడి కొలతలకు వచ్చారండి. మా గుళ్ళో దేవాలయం కూడా చూశారు. ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి అడవిలో కట్టాలనే ఉద్దేశంతో అది నాకు ఆంధ్ర శబరిమల అంటే అంత ఇష్టమండి. మా గుడి దేవాలయం కూడా మార్పులు చేసుకొని ఇక్కడ ఈ దేవాలయం గట్టి అభివృద్ధి చేశారండి. ఈ అడవిలో వస్తుంటే కొద్దిగా భయంకరంగా ఉంది. మాకు వచ్చే భక్తులకు కూడా జాగ్రత్తగా నిండా మన శబరిమల వెళ్ళినట్టే ఉంది. అయ్యప్ప స్వామి దేవస్థానం కూడా ఇలాగే వస్తే అయ్యప్ప కరుణిస్తారనే ఉద్దేశంతో మనం చెప్పామండి. అయితే ఈరోజు మనం పూర్తిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కేరళలో ఉన్నటువంటి శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం, అలాగే విజయవాడ రాజమండ్రిలో ఉన్నటువంటి ద్వారపూడి దేవాలయం కూడా అలాగే ఉంటుంది దరిదాపుల్లోను. కానీ ఆంధ్ర శబరిమల అనేది మాత్రం మనం అందరం కూడా ద్వారపూడి అనుకుంటున్నాము. కానీ ఈ యొక్క 27 కిలోమీటర్ల లోపల చిట్టడవిలో ఉంటుంటే ఈ యొక్క మన బృందం రావడానికి కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో వచ్చాం మేము. అయినప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళు మాట్లాడే మాట కానీ చెప్పే ఇది కానీ భక్తులకి ఎంతో ఇదిగా ఉండాలని ఆ భగవంతుడు అందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ